అండి ఈరోజు నేను కాకరకాయ పకోడీ ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. కాకరకాయని అలా సన్నగా తరిగేసి మధ్యలో ఉన్న గింజలు తీసేసేయండి. ఆ కాకరకాయలోకి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి అవన్నీ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల రైస్ ఫ్లోరు, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు అవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, మీకు పిండి అనేది సరిపోయిందంటే వదిలేసేయండి, లేదు తగ్గిందంటే ఇంకొక స్పూను రైస్ ఫ్లోర్ అలా యాడ్ చేసుకొని బాగా కలపండి. కొంచెం అంటే కొంచెం నీళ్ళు అలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. పిండి అనేది కాకరకాయ ముక్కలకి బాగా కోటింగ్ అయ్యి బాగా సరిపోవాలండి. జారని అవ్వకూడదు. జారని అవ్వింది అనుకోండి మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం మెత్తగా వస్తాయండి. నాకైతే బాగా సరిపోయింది. చూడండి, అలా కోటింగ్ అయ్యి బాగా వచ్చేసాయండి. కడాయిలో ఆయిల్ పెట్టేసాను. వేడెక్కాక కాకరకాయ ముక్కల్ని అలా ఒకటొకటిగా వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. చాలా బాగా వస్తాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి, అలా వచ్చిన తర్వాత తీసేసి పక్కన ఉంచండి. మిగతా కాకరకాయలను అలా ఫ్రై చేసుకోండి. ఇంతే. వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.